వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ నగరంలో తాము ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు లేవంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొందరు స్థానికులు ధర్నా చేస్తున్నారు. సో ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసేందుకైతే వీరంతా వచ్చారు. సో మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి ఇవాళ ఎందుకు ధర్నా చేస్తున్నారు? మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం మాకు ఇల్లు పట్టాలు ఇస్తారు అని చెప్పింది. మేము 550 రూపాయలు కట్టాం 105 మంది విని. మాకు ఇచ్చింది 35 పట్టాలు ఇచ్చారు గత 2024లో. ఇప్పుడు 70 పట్టాలు పెండింగ్లో ఉండిపోయాయి, తయారయ్యి ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అందరికీ పట్టాలు ఇస్తాం, మేము మంజూరు చేస్తాం, మమ్మల్ని నమ్మండి అంటే మేము ఓట్లేసి గెలిపించాం. ఈ 62,500 మెజార్టీ విశాఖపట్నంలో ఎక్కడ రాలేదు ఇప్పుడు దాకా ఎన్నికల్లోనూ. ఈ వంశీకృష్ణ గారికి అన్ని మెజార్టీ రప్పించాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తుంది, మాకు పట్టాలు ఇస్తారు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తుందని. సంవత్సరం దాటి 2వ సంవత్సరంకి వచ్చాము, ఇప్పుడు దాకా పట్టాలు అనేది మంజూరు చేయలేదు. 550 రూపాయలు కట్టాము, మా డబ్బులు కట్టాం, కానీ ఈరోజు కూడా సమస్య పరిష్కారం చేయలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు ఉన్నారు. అధికారులందరినీ కలిసాం, ఎంఆర్ఓ గారిని. మేము కలిస్తే ఎంఆర్ఓ గారు అంటారు పట్టాలు అయితే రెడీగా ఉన్నాయి, అధికారులు పైనుండి చెప్పాలి, చెప్తే ఇచ్చేస్తామని చెప్తున్నారు. అందుకనే కలెక్టర్ గారి దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి వెంటనే పట్టాలు ఇప్పించండి అని కూడా చెప్తున్నాం. వంశీకృష్ణ గారిని కూడా కలుస్తాం, విల్లూరు భాస్కరాన్ని కూడా కలిసి మా పట్టాలు ఎప్పుడు ఇస్తాయి అని అడుగుతాం. అందరం వెళ్ళి, ఆడవాళ్ళు అందరం 70 మంది వెళ్ళి అడుగుతాం. సమస్య పరిష్కారం చేయాలని దృష్టికి తీసుకురావాలని ఈరోజు కలెక్టర్ గారి దగ్గర ముందు పెట్టి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత అందరికీ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడ నిరసన అనేది తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో పట్టాలు వెంటనే మంజూరు చేస్తే పర్వాలేదు, లేని పక్షంలో ఖచ్చితంగా 35వ వార్డులో 70 మంది కూడా రాస్తారోకో చేసి నిరసన అనేది తెలుపుతాం. ఈ పట్టాల కోసం మేము నిరసన అనేది తెలియపరుస్తున్నాం. 35వ వార్డు దుర్గలం గుడిదెర, అది 35 ప్రసాద్ గార్డెన్స్ ఆ ఏరియాలో ఉన్నారు. అది మీ ఎన్నాళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు? మేము, నా పేరు శ్రీనివాసరావు, నేనైతే బై బర్త్ ఇక్కడే. 70 సంవత్సరాల నేటికి నాకు తెలిసి పట్టా లేకుండా బతకడం అనేది జీవిస్తున్నాం. అందు గురించి మేము చాలా పోరాటాలు చేస్తున్నాం. చాలాసార్లు మేము అమౌంట్ కట్టాలి అంటే గవర్నమెంట్ వెనకడుగు వేయకుండా అందరూ కూలీనాలు చేసుకున్న వాళ్ళైనా చెప్పిన అమౌంట్ ఎలా రూపంలో కట్టడం జరిగింది. ఆ రిసీట్లు కూడా రిసీట్ పరంగా ఉంటుంది, కానీ పని అయితే అవటం లేదు. ఎన్నిసార్లు ఇంచుమించు దగ్గర దాదాపు 5 సార్లు మేము కట్టడం జరిగింది. 1015, 1050, 1200 అని. మొన్న 550 రూపాయలు గత 2024లో కట్టాం. అందులోనే 35 పట్టాలు వచ్చాయి మా సుబ్బారావు గారు చెప్పినట్టు. మిగతా వాళ్ళకి రాలేదు. కారణం ఏంటంటే మేము సార్ చెప్పినట్టు ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ అక్నాలజ్మెంట్ ఉంది మా దగ్గర. ఎంఆర్ఓ గారికి ఇచ్చాం, ఆయన స్పందించారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను చేయవలసింది నేను చేస్తాను, నాపై అధికారులు ఉన్నారు, వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వగానే మీ పట్టాలు నేను రిలీజ్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కావున మీరు మమ్మల్ని ఎలా కలిసారో మీరు కూడా అలాగే వెళ్ళి ఆయన్ని అర్జీ ఇవ్వస్తే ఉంటే బాగుంటుందని సలహాతోటి మేము మా యొక్క ఇన్ని కష్టాలు ఇన్ని సంవత్సరాలు బట్టి జీవిస్తున్నాం. జీవించిన దానికి ప్రతిఫలం దొరకట్లేదు. అందు గురించి మా కోరిక ఒకటే, మా సొంతింటి కల నెరవేరాలి. అంటే మేము ఎన్నో సంవత్సరాలు బట్టి నివసిస్తున్నాం. పట్టా అనేది ఉంటేనే ఈ రోజుల్లోనే ఏదైనా హక్కు. మేమేమీ కొంతమ్మ కోరికలు కోరటం లేదు. అలాగనే మా గురువు గారు చెప్పినట్టు మేము ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మా కోరిక ఇదే సార్, మాకు ఎంత కోరికలు ఏమీ లేవు, దయచేసి మాకు ఈ పట్టాలనేది సంవత్సరాల తరబడి ఉంటుంది కార్యక్రమం. కావున ఈ యొక్క కార్యక్రమం మాకు పట్టాలు త్వరగా ఇప్పించాలని మేము ఆయనకి ఆ రోజు మీటింగ్లో కోరడం జరిగింది. అలాగే మొన్న ఎంఆర్ఓ గారికి కూడా మేము మా నిరసన తెలియడం జరిగింది. ఈరోజు కూడా మేము ఇదే కార్యక్రమంలో ఈ యొక్క దుర్గమాంబ యువజన సంఘం తరపున మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాం. దయచేసి మా కోరిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అధికారులు స్పందించి దయచేసి మా పట్టాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎన్ని ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు? మేము కాదు 70 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. మేము పుట్టిది అక్కడే. నాకు ఇప్పుడే 54 సంవత్సరాలు వచ్చాయి. అయినా సరే మన ఒక హౌస్ ట్యాక్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డాం. హౌస్ ట్యాక్స్ కంపల్సరీ ఉన్నది తప్ప. మా పక్కన ఎమ్మెల్యే రాయమన్ గారు ఆ రోజు అక్కడ స్కీములు పండగ వీధిలో స్కీములు కట్టేటప్పుడు కూడా మాకు అడిగితే మా స్కీములు వద్దండి, మాకు ఏదో పట్టా ఇప్పించండి అని అప్పుడే చెప్పాం. ఎమ్మెల్యే రాయమన్ గారు ఎన్ని సంవత్సరాలు అవుతుందో మీకు కూడా ఐడియా ఉంటుంది కాబట్టి ఆ పక్కన పండగ వీధిలోని స్కీములు తయారయ్యాయి, కానీ మాకు పట్టా ఇప్పటికి వచ్చి రాలేదండి. అంటే ఎన్నాళ్ళు బట్టి మేము కళ్ళకంటున్నాం అనేది. ఇప్పుడు పట్టా ఉంటేనే కదా సొంత ఇల్లు అనే దానికి మనకు ఉంటుంది. ఇప్పటి వరకు అదే అడుగుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు పేపర్లో తెలియజేయడానికి తక్కువ ఖర్చు అవుతుంది, అదే స్కీములు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా తను ఆలోచించాలి ప్రభుత్వం. మేము అడిగేది పట్టే అడుగుతున్నాం తప్ప మాకు స్కీములు కట్టి ఇవ్వండి అని అడగట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి కూడా వినవించుకోవడానికి కూడా మాకు ఇది అవకాశం ఉంది కాబట్టి మేము పట్టే అడుగుతున్నాం. ఎంతమంది నివాసం ఉంటారు? మాకు అక్కడ దగ్గర 400 కుటుంబాలు ఉన్నాయి సార్ అటు చుట్టూలోను. మా దుర్గమాంబ సంఘానికి అయితే 135 కుటుంబాలండి. అందులో 35 కుటుంబాల దగ్గర వచ్చాయి. 30 కుటుంబాలు డబ్బులు కట్టారు. దగ్గర 60-70 కుటుంబాలకి
వెరిఫికేషన్కి వచ్చారు కానీ డబ్బులు ఇంకా కట్టించుకోలేదు. వాళ్ళు అడిగితే వస్తాం సార్ అని అన్నారు. కట్టినవి కూడా ఉన్నాయి. వాళ్ళు వస్తామని చెప్పి రావడం మానేశారండి. మానేసిన తర్వాత కాడి నుంచి కూడా తిరుగుతున్నాం. ఎంఆర్ఓ దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి. లాస్ట్ టైం అయితే వాసుపల్లి గణేష్ కుమార్ దగ్గర తిరిగేటప్పుడు అయితే జస్ట్ 1 మంత్లో నుంచి ఒకరు రావచ్చేమో కూడా వచ్చిందని ఆగిపోయింది. చాలా ప్రాసెస్గా అతను తయారు చేసి అన్ని చేసి చెందారు. అక్కడి నుంచి ఆగిపోయింది సార్. ఆ తర్వాత నుంచి కూడా మరి ఫైల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా, ఎమ్మెల్యే గారికి వాళ్ళు తెలియదండి ఏ ఫైల్ ఉండిపోయాట అనేది. మరి ఇక్కడ పలానా మురుగు వాళ్ళను 35వ వార్డులో పట్టాల కోసం పెట్టారు. గత ఎమ్మెల్యే గారు ఇంతవరకు వచ్చి ఆపారు. మనం దాన్ని ప్రాసెస్ చేయాలని కూడా ఒకటి ఆలోచన ఉండాలి కదా సార్, థాట్ ఉండాలి కదండి. అదే కానీ కానడు కానీ పనులైనా ఆగిపోయాయి అనుకోండి, అవి గుర్తుంటాయి ఫైళ్ళు, కానీ ఇవి గుర్తుండవా? పేదలంటే ఇంకంతే, ఇంకా వాళ్ళు అట్టడుగు ఉండిపోవడమే. ఇప్పుడు ఒక్కొక్కరు స్కీములు అడిగితే ఎంత ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి? మేము అది అడగట్లేదు ప్రభుత్వాన్ని, మాకు ఓన్లీ పట్టా ఇవ్వండి. ఒక పట్టా ఇస్తే పేపర్ మీద అది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా సరే దానికి మళ్ళీ మీకు ఆదాయం వస్తుంది. అక్కడ మళ్ళీ ఆదాయం వస్తుంది గవర్నమెంట్కి, కానీ వీళ్ళకి ఉండదు కదా. అదే వాళ్ళు ఏంటంటే అన్నారు, ఏదైనా సరే మేము మధ్యతరగతులు ఒక పట్టా ఉందనుకోండి బ్యాంకులో పెట్టుకోవడానికైనా సరే, లేక ఏదైనా పెట్టుకోవడానికి మనకు అవుతుంది. ఎందుకు చెందకుండా హౌస్ ట్యాక్స్తో పాటు ఉన్నంత ఎందుకు పనికి రావట్లేదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు అందరూ కలిపి మాకు సహాయకారాలు చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా మా యొక్క విన్నపాలు ఆలకిస్తారని ఆశిస్తున్నాం సార్. చెప్పండి, మీరు ఎంతకాలంగా అక్కడ నివాసం ఉంటున్నారు? 80 సంవత్సరాలు బట్టి మా నాన్న మా అమ్మ ఉన్నారండి. అప్పటి నుంచి వాళ్ళు ఉన్న కాడి నుంచి ఏదీ లేదు. మేము ఎదిగి 60 సంవత్సరాలు వచ్చేసిందండి, అయినా సరే ఏమీ లేదు. మాకు ప్రజలు ఇల్లు కట్టుకున్నాం, మేము సొంతంగా కట్టుకున్నా సరే మేము పట్టాలకి 1050 ఇచ్చామండి. మళ్ళీ 500 ఇస్తామన్నప్పటికీ కొంతమందికి అయ్యింది, కొంతమందికి అవ్వలేదండి. అందుచేత మేము పట్టాలు ఇస్తారనేసి ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నామండి, అవ్వలేదు. మాకు 60 వచ్చేసాయి, మా పుట్టి పిల్లలకి 35, 40 వచ్చేసాయి. అయినా సరే వీళ్ళ రిక్వెస్ట్ అడుక్కున్నా సరే మాకు భిక్షం పెట్టలేదండి. ఎప్పుడు పెడతారో అప్పుడే ఎసరు పెట్టుకొని అన్నం తిందామని చూస్తున్నామండి. ఇది వీళ్ళంతా దాదాపు 70 ఏళ్ల పైబడి ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమకు గతంలో 35 మందికి, స్థానికంగా ఉన్న 35 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా వారికి కూడా ఇళ్ల పట్టాలు ఇస్తే తామంతా జీవిస్తామని, స్కీమ్ ఇల్లు తరహాలో ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం లేదు, అదంతా ఖర్చుతో కూడుకుందని, కేవలం తాము నిర్మించుకునే ఇళ్లకు పట్టాలు ఇస్తే చాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖపట్నం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.